అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే, మీ అందరూ ఎదురు చూస్తున్న విషయమే అని నేను అనుకుంటున్నానండి. మన ఛానల్‌లో తప్పనిసరిగా నెలకి వచ్చే సంకష్ట చతుర్థి గురించిన పరిహారం, పూజ అనేది నేను షేర్ చేస్తూ వస్తున్నాను. అయితే అక్క ఇంకా ఈ వీడియో పెట్టలేదేంటి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా! ఈ వీడియోతో ఒక మంచి పరిహారంతోటి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి. ఈ పరిహారం అనేది మనం ఎప్పుడు చేసుకోవాలి? మనకి సంకష్ట చతుర్థి ఏప్రిల్ 2024 చైత్ర మాసంలో ఎప్పుడు వచ్చింది? ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే స్వామివారిని ఏ విధంగా పూజించాలి? చంద్రోదయ సమయం ఏంటి? అన్ని విషయాలు కూడా ఈరోజు వీడియోలో మీతో క్లియర్‌గా అనేది షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. అలాగే మన ఛానల్లో చాలా పూజా సామాగ్రి అనేది రీస్టాక్ చేశానండి. ఇందులో ముఖ్యంగా గోమతి చక్రం పెండెంట్స్, అలాగే వాస్తు యంత్రం, లక్ష్మీ కుబేర యంత్రం, అలాగే వెట్టివేరు కూడా చాలామంది అడుగుతున్నారండి. ఈ వెట్టివేరు అనేది మనకి ప్యూర్ ఒరిజినల్ అనమాట. మీకు ఆ వేరుతో సహా మీకు ఆ వెట్టివేరు అనేది చూసారు కదా ఇక్కడ వేర్లు కిందన వేరుతో సహా నేను ఇవనేవి తెప్పించానండి. ప్యూర్ వెట్టివేరు మంచి సువాసన వస్తుంది. ఇక తర్వాత మనకి అక్షయ తృతీయకి అలాగే ఉప్పు దీపం పెట్టేటప్పుడు దేవి నవరాత్రులు చేసేటప్పుడు ఉపయోగించే అఖండ జ్యోతి ఒత్తి అండి. ఇది చిన్న సైజు తెప్పించాను అనమాట. అలాగే చాలామంది లాస్ట్ టైం దక్షిణావృత శంఖం అవుట్ ఆఫ్ స్టాక్ అంటే ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు కదా! అలాగే దక్షిణావృత శంఖం. ఇక మనకి అక్షయ తృతీయ లక్ష్మీ కుబేర పూజకి కావాల్సిన లక్ష్మీ కుబేర కాయిన్స్ అండి. ఇది బ్రాస్ మాట. ముందు లక్ష్మీ కుబేరులు ఉంటారు, చిత్రలేఖ ఉంటారు. అలాగే వెనక సైడ్ మనకి లక్ష్మీ కుబేరి యంత్రంతో కూడిన అంకెలతో కూడిన ఒక యంత్రం అనేది మనకు ఉంటుంది. దీని యొక్క లెంత్ అనేది మనకి వెడల్పు మనకి అంటే మనకి 1 ఇంచ్ వరకు ఉంటుందండి ఈ సైజ్ అనేది. ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అక్షయ తృతీయకి 9 లక్ష్మీ కుబేర కాయిన్స్ యూస్ చేసి చాలా మంచిది. అలాగే రాగి కాయిన్స్, తెల్ల జిల్లేడు గణపతి కూడా ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెలలో మనకి 2 చతుర్థులు వస్తాయండి. పౌర్ణమి ముందు వచ్చే చతుర్థిని వరదా చతుర్థి అంటారు. అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్ట చతుర్థి అంటారు. అంటే మన సంకటాలను మన కష్టాలను తీర్చేదే ఈ సంకష్ట చతుర్థి. పౌర్ణమి తర్వాత చంద్రుడు ఎలాగైతే క్షీణిస్తూ వస్తాడో అదేవిధంగా సంకష్ట చతుర్థి రోజు మనం ఏ సమస్య కోసమైతే పూజ చేస్తామో ఆ సమస్య కూడా కొంచెం దాని ప్రభావం అనేది తగ్గిస్తుంది. అయితే మనకి ప్రతి నెల వచ్చే సంకష్ట చతుర్థికి ఒక్కొక్క పేరు ఉంటుందండి. అలా మనకి చైత్ర మాసంలో ఏప్రిల్ 2024లో వచ్చే సంకష్ట చతుర్థికి వికట సంక్షోభ చతుర్థి అని పిలుస్తారనమాట. అయితే ఇది ఎప్పుడు వచ్చింది మనకి అంటే అది తెలుసుకునే ముందు మనకి ఇక్కడ ముఖ్యంగా ఈరోజు పరిహారంకి సంకష్ట చతుర్థి ఆర్థిక సంక్షోభం తీరడానికి మనకి మందారాకులు కావాలండి. వాటిని చక్కగా తెచ్చుకొని ముందుగానే శుభ్రం చేసి పెట్టుకోండి. అంటే మనం సాయంత్రం పూజ చేస్తే మధ్యాహ్నం కల్లా సిద్ధం చేసేసుకొని చక్కగా తుడిచి వాటి మీద మనకి అష్టగంధం అనేది దొరుకుతుంది కదండి. మన పూజా స్టోర్లో కూడా ఈ అష్టగంధం అనేది అవైలబుల్ ఉందండి. ఈ అష్టగంధాన్ని తెచ్చుకొని దాంట్లో మనం గంగాజలం కానీ రోజ్ వాటర్ కానీ అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి. వాటిని కూడా మీరు కలుపుకొని అష్టగంధంతో ఓం అనే బీజాక్షరాన్ని ఇక్కడ రాసుకోవాలండి. మందారాకులు మీరు ఒక్క మందారాకు లేదు అంటే 3 లేదు అంటే మీకు దొరికితే 108 మందారాకులతో చేయండి, ఇంకా మంచి ఫలితం వస్తుంది. అయితే ఎన్ని సంకష్ట చతుర్థులైనా చేయాలంటే ఇలా 3 సంకష్ట చతుర్థులైనా మనం ఈ యొక్క ఆకులతో మనం పూజ అనేది చేయాలి. ఇలా ఓం రాసిన తర్వాత చక్కగా కుంకుమతో అనేది బొట్టు పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోవాలండి చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనకి సంకష్ట చతుర్థి ఎప్పుడు వచ్చిందంటే 27 ఏప్రిల్ 2024 శనివారం చతుర్థి తిథి ప్రారంభం ఉదయం 8:17 నుండి ఎప్పుడు ముగిస్తుందంటే 28 ఏప్రిల్ 2024 ఆదివారం ఉదయం 8:21 మనకి సంకష్ట చతుర్థి తిథి అనేది ముగుస్తుంది. ఇక ఆ రోజు వ్రతం చేసేవారికి ముఖ్యంగా చంద్రోదయ సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సాయంత్రం వ్రతం చేశాక చంద్రోదయం చూసి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాతే మనం ఉపవాస దీక్ష విరమిస్తాం కదా. ఆ చంద్రోదయ సమయం ఎప్పుడు అంటే రాత్రి 9:23 మనం సంకష్ట చతుర్థి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి? రాత్రి చతుర్థి తిథి ఉన్నప్పుడు. అది ఎప్పుడు వచ్చింది? శనివారం 2024 ఏప్రిల్
27వ తేదీన వచ్చింది. అంటే మనం శనివారం రాత్రి వ్రతం చేసుకొని చంద్రుడికి అర్ఘ్యం అనేది సమర్పించాలి. లేదండి మేము వ్రతం చేయము, పూజ మాత్రమే చేసుకుంటామంటే ఉదయం పూజ చేసుకున్నప్పుడు మీరు ఈ ఆకులతో కూడా స్వామివారికి అర్చన చేసుకోవాలి. అయితే చేసే ముందు తప్పనిసరిగా పసుపు గణపతిని అనేది మనం చేయాలి. ప్యూర్గా మన పసుపు కుంకుమ అనేది మన ఛానల్లో అవైలబుల్ ఉందండి. ఈ పసుపుతో మనం వినాయకుడిని చేసి అప్పుడు స్వామివారి ముందు ఈ యొక్క ఆకులతో అనేది మనం అర్చన చేయాలి. 108 ఆకులు లేదు అంటే 9 తెచ్చుకోండి, 11, 3 ఇలా ఎన్నైనా, కానీ మందారాకులు అందరికీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి చక్కగా 108 తెచ్చుకొని ఈ విధంగా మనం తయారు చేసుకొని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. అయితే ఈ పూజ ఎవరు చేయాలి అనుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు, మనకు ఎవరికైనా డబ్బులు ఇచ్చాము అవి తిరిగి రావడం లేదు, లేదంటే మనకు ఆదాయం పెరగడం లేదు, లేదు అంటే మంచి ఉద్యోగం లేదు, రాబడి లేదు, లేదంటే వ్యాపారం చేస్తున్నాం అందులో మంచి ఎదుగుదల లేదు, ఆదాయం రావట్లేదు, ఇలా డబ్బుకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇదిగోండి మన ఛానల్లో దొరికే పసుపు కుంకుమ, ఇందులో ఎలాంటి కల్తీ లేదండి. పసుపు కొమ్మలు డైరెక్ట్గా ఆడించిస్తున్నాను. అలాగే కుంకుమ కూడా పూర్వ పద్ధతిలో కుంకుమ రాళ్ళు ఉపయోగించి తయారు చేస్తున్న కుంకుమ అండి. ఇది చాలామంది ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇంకా చాలామందికి సందేహం ఉంది, మాకు వస్తుందా కొరియర్ లేదా అని. ఇందులో అబద్ధం ఆడవలసిన పని లేదండి. ఎవరైనా సరే చక్కగా ఆర్డర్ చేసుకోండి, మీ పూజా సామాగ్రి మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. అయితే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. అలాగే షిప్పింగ్ ఛార్జెస్ అయితే సపరేట్గా ఉంటాయండి. నేను ఎంచుకున్న కొరియర్ సర్వీస్ వచ్చి పోస్టల్ అండి. అదైతే మనకు కొంచెం నమ్మకంగానే ఉంటుంది, ప్రైస్ కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది, అందుకని నేను అది ఎంచుకున్నాను. ఈ విధంగా మనం సంకష్ట చతుర్థి పూజలు చేసుకోవాలి. అయితే మనం ఈ పూజ చేసుకున్న తర్వాత చక్కగా 108 స్వామివారి అష్టోత్తర నామాలతో స్వామివారిని అనేది అర్చన చేసుకోవాలండి. పూజకి అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఓం ఓం అని చెప్పి. అయితే ఇక్కడ నేను పూజ చూపించట్లేదు, మీకు ఒక్కొక్క విషయం అనేది తెలియజేస్తున్నాను కాబట్టి అది గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఈ విధంగా ఓం అని 3 కానీ 108 కానీ తీసుకొని అష్టోత్తరాలు చదువుకుంటూ చేసుకోవాలి. అయితే స్వామివారికి ఇక్కడ దీపారాధన చేయాలి కదండి. దీపారాధన చక్కగా మీరు బెల్లం దీపం ఆల్రెడీ వెలిగిస్తుంటే బెల్లం దీపం వెలిగిస్తూ రండి, ప్రాబ్లం లేదు. దాంతోపాటు మీరు తెల్ల జిల్లేడు ఒత్తులు మనకి ఉన్నాయి కదా, మన ఛానల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, వాటితో కూడా దీపారాధన చేయొచ్చు. లేదంటే పసుపు ఒత్తులు దీపారాధన చేయొచ్చు. అవి కూడా లేవంటే తెలుపు ఒత్తులతో కూడా స్వామివారిని దీపారాధన చేయండి. చక్కగా మీరు వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళు సంకల్పం చేసుకోండి. పూజ చేయాలనుకున్నా కూడా ఈ 108 ఆకుల్ని ముందుగా స్వామికి చూపించి, నేను ఈ అర్చన నీకు నా సమస్య తీరడం కోసం చేస్తున్నాను, తప్పకుండా నన్ను అనుగ్రహించని కోరుకోండి. వీలైతే ఉదయం లేదు అంటే సాయంత్రం స్వామివారి గుడికి వెళ్ళండి. ఉపవాసం చేయదలుచుకున్న వాళ్ళు ఉప్పు అలాగే ఉడికించిన పదార్థాలు ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తినకూడదండి. సాయంత్రం వ్రతం అయిపోయిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలని కూడా మన ఛానల్లో వీడియో ఉంది. అర్ఘ్యం సమర్పించిన తర్వాత మనం ప్రసాదం స్వీకరించి ఆ తర్వాత ఉపవాస దీక్షణ అనేది విరమించాలి. అప్పుడు మీరు ఉల్లి వెల్లుల్లి లేని ఆహార పదార్థాలు ఏమైనా తీసుకోవచ్చు. నా సజెషన్ అయితే చక్కగా ఇడ్లీ కొబ్బరి చట్నీ చేసుకోండి, హ్యాపీగా అనేది మనకి ఇంక ఎలాంటి డౌట్ ఉండదనమాట. ఆ విధంగా తీసుకోండి. నేల మీద పడుకోవాలి ఆ రోజు. వ్రతం చేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు కాదండి, వ్రతం చేసేవాళ్ళు నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఎలాంటి చెడు మాటలు ఆ రోజు మాట్లాడకండి. పిల్లల్ని కొట్టడం తిట్టడం ఇంట్లో గొడవలు పడడం అది చేయకండి. ఇంట్లో చాలా మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మరుసటి రోజు ఉదయాన్నే చక్కగా మీరు వ్రతం ముడుపు కట్టుంటే దాన్ని నైవేద్యం చేసి స్వామివారికి సమర్పించండి. పూజ అయిపోయిన తర్వాత ఈ ఆకుల్ని ఏం చేయాలని చెప్పి చాలామందికి సందేహం వస్తుంది, నేను చెప్తానండి. ఈ ఆకుల్ని చక్కగా తీసి ఎవరు తొక్కని చోట లేదంటే ఏదైనా మొక్క మొదట్లో అనేది వేసేయండి. అలాగే పసుపు గణపతిని చక్కగా నీటిలో కలిపి మొక్కలు మొదట్లో వేయండి. లేదు అంటే తులసి చెట్టు మాత్రం వేయకండి. లేదు అంటే దాన్ని చక్కగా మీరు ముఖానికి కూడా రాసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. లేదంటే మీ పిల్లల బుక్స్కి, ఇప్పుడు కొత్త బుక్స్ అన్నీ తెచ్చుకుంటాం కదా, దానికి స్వస్తిక్ లేదంటే ఓం రాయడానికి ఉపయోగించుకోండి. స్వామివారికి తప్పనిసరిగా వీలైతే గరికను సమర్పించండి. నైవేద్యం మీ ఇష్టం అండి, బెల్లం ఏం చేసినా కూడా పర్వాలేదు, స్వామివారికి సమర్పించవచ్చు. ఈ విధంగా మన పూజనంతా చేసుకొని స్వామివారి కృపా కటాక్షాలు మీ అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ పూజని తప్పకుండా చేసుకోండి, మీ కష్టాలు తప్పకుండా నెరవేరుతాయి. పిల్లలు మంచి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఈ సంకష్ట చతుర్థి మిస్ చేసుకోకండి. ఎందుకంటే మేలో అది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి ఏదైనా
అలాంటి పనులు చేసేటప్పుడు ఇలా మనం వ్రతం చేసి వాళ్ళ పిల్లల్ని అందులో కూర్చోబెట్టి వ్రతం చేసుకుంటే తప్పకుండా కోరిక నెరవేరుతుంది. అదండి ఈరోజు వీడియో. అలాగే మన పూజా సామాగ్రిలో ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను అక్కడ డీటెయిల్స్ అనేవి మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి.